రూపాయలు ఈ రాష్ట్రంలో ఇస్తే వాటన్నిటినీ కూడా జనరల్ ఫండ్లో కలిపేసి అందరికీ ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల్లో దీన్ని కలిపేసి దీనికి దానికి వేరే లేకుండా ఏమన్నా అంటే మీకు అమ్మఒడి ఇస్తా ఉన్నాను కదా, ఏమన్నా అంటే ఆటోకు డ్రైవర్లకు డబ్బులు ఇస్తా ఉన్నాను కదా, ఏమన్నా అంటే ఆ ప్రతి చలికి పెన్షన్ పెంచినాను కదా, ఇట్లాంటి మాటలు చెప్పి తప్పించుకుంటున్నాడు. అయ్యా, ప్రత్యేకంగా ఎస్సీ కాలనీల కోసం ప్రత్యేకంగా రిజర్వేషన్ అణగారిన వర్గాలకు పెట్టినటువంటి రిజర్వేషన్ నిధులు వేరే, సబ్ప్లాన్ నిధులు వేరే, నువ్వు రెగ్యులర్గా అందరితో కలిపిచ్చే నిధులు వేరే అనే మనకు తెలియదా? అట్లా అంటే మా రిజర్వేషన్లు ఏమి కాను, ఎస్సీలకు ఉన్నటువంటి ప్రత్యేకమైన హక్కులు ఏమి కాను, అందరితో సమానంగా మేము లేమనే కదా, అందరితో సమానంగా మేము అభివృద్ధి చెందలేదనే కదా, అందరితో సమానంగా మా కాలనీల్లో వసతులు లేవనే కదా ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టమని అడుగుతా. అవి చేయకుండా అందరితో పాటు మీకు డబ్బులు ఇస్తా ఉన్నాము అన్నది మాత్రం చాలా దారుణమైన విషయం. ఇక్కడున్న ఎమ్మెల్యే గారు సాయిప్రసాద్ రెడ్డి గారు చూసుకోవాలి, 42 గ్రామాల్లో కూడా 42 ఎస్సీ కాలనీలు ఉన్నాయి. నేను అన్ని ఎస్సీ కాలనీలకు వెళ్తా ఉన్నా, తప్పనిసరిగా విజిట్ చేస్తా ఉన్నా, ప్రతి ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి చర్చిలకు కూడా వెళ్తా ఉన్నా, లోపల పాస్టర్లతో మాట్లాడుతూ ఉన్నా, ఇక్కడ పరిస్థితులు ఏంటి, మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసే వాళ్ళ స్థితిగతులు ఏంటి అని కూడా మాట్లాడుతూ ఉన్నా. పాస్టర్లందరూ కూడా వాళ్ళు చాలా దీనంగా చెప్తా ఉన్నారు, అరే ఇక్కడ కడుపేదలండి, ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా వాళ్ళ కష్టాలు వినేవాళ్ళు లేరు, ఎవరో వస్తున్నారు పోతున్నారు 5 ఏళ్ళకి ఒకసారి, ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం ఏదో వస్తారు, దండం పెడతారు, మాకు ఓట్లు వేయండి అంటారు, దబాయిస్తారు, పోతా ఉంటారు. మాకు వసతులు లేవని పొరపాటున అడిగితే మమ్మల్ని మా మీద కేసులు పెడతామంటారు, బెదిరిస్తారు, దౌర్జన్యం చేస్తారని కాలనీ వాసులు అన్ని ఊర్లలో కూడా, ఎస్సీ కాలనీలో ఉన్న అన్ని ఊర్లలో కూడా బాధపడతా ఉన్నారు. ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు అడుగుతా ఉన్నా, ఏమయ్యా నీకు ఒకసారి కాదు 2 సార్లు ఎమ్మెల్యేగా ఎస్సీ కాలనీలో ఓట్లు వేశారు కదా, వాళ్ళు వారు అడుగుతా ఉన్నారు. ఎస్సీ కాలనీలన్నింటిలో ఓట్లు వేయించుకుని ఎస్సీ కాలనీల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా హామీలు ఇచ్చి వాళ్ళందరూ కోటి ఆశలతో నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే చివరికి ఈరోజు నువ్వు వాళ్ళందరినీ మోసం చేసి 10 ఏళ్లుగా వాళ్ళు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉంది తప్ప వాళ్ళ బతుకుల్లో ఆశలు కనపడతలేదు. అయినా కూడా ఎస్సీ కాలనీల్లో ఉన్నటువంటి అందరికీ కూడా చెప్తా ఉన్నా, 42 గ్రామాల్లో ఉన్నటువంటి లేదా ఆదోని టౌన్లో ఉన్నటువంటి ఎస్సీ కాలనీస్లో వాళ్ళందరికీ చెప్తా ఉన్నా, 22 రోజులు ఉన్నంత సమయం ఉంది ఎలక్షన్లకి, 22 రోజుల తర్వాత నేను ఎమ్మెల్యే అవుతాను. ఎమ్మెల్యే అయిన వెంటనే అన్ని ఎస్సీ కాలనీస్కి నేను వ్యక్తిగతంగా వెళ్తాను, మీ కాలనీకి కూడా వస్తాను. మళ్ళీ ఒకసారి మీ కాలనీలో ఉన్నటువంటి ప్రతి సమస్య, మంచినీటి సమస్య అంటే ప్రతి ఇంటికి కొళాయిలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను, అలాగే డ్రైనేజ్ ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను, మీ బిడ్డలు సరిగా చదువుకుంటున్నారా లేదా అని చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను. అంతేకాదు మీ చర్చిల్లో సమస్యలున్నా, లేదా గుడిలో సమస్యలున్నా, లేదా ఇంకేదన్నా కాలనీలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే దాన్ని తప్పనిసరిగా తీర్చే ప్రయత్నం చేస్తాం. అన్నిటికంటే మన బిడ్డలు, ఎస్సీ బిడ్డలు ఎవరైతే కనీసం చదువుకున్నారో, 10వ తరగతి చదువుకున్నా, 12వ తరగతి చదువుకొని పాస్ అయినా, డిగ్రీలు పాస్ అయినా, వీళ్ళకి అందరికీ కూడా ఉపాధి రావాలి. ఎంతసేపు అయినా సరే ఆటోలు దొరుకుని బతకండి, మీరు బజ్జీలు వేసుకొని బతకండి, మీరు ఆడపోతే నాకేమి, నేను వచ్చినప్పుడు మాత్రం జెండాలు కట్టండి, నాకు జై కొట్టండి అంటే అది రాజకీయం కాదు. అన్ని కాలనీల్లో, అన్ని ఎస్సీ కాలనీల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు నేను నేరుగా చూస్తాను, అధికారులను పిలిపించి వీళ్ళ వసతులన్నింటినీ కూడా రివ్యూ చేస్తాను. తప్పనిసరిగా వీళ్ళందరికీ కూడా మౌలిక సదుపాయాలు కానీ, వాళ్ళ హాస్పిటల్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కానీ, ఇక్కడ ప్రత్యేకంగా ఉండాల్సిన అంగన్వాడీ కేంద్రాలు కానీ, ఇక్కడ ప్రత్యేకంగా ఉండాల్సినటువంటి వసతులన్నింటినీ కూడా నేను నేరుగా పర్యవేక్షిస్తానని మీ అందరికీ హామీ ఇస్తూ, ఎస్సీ కాలనీల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండాలని, రాబోయే మన ప్రభుత్వంలో ప్రధాని నరేంద్ర మోదీ అవుతాడు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, నేను ఇక్కడ ఎమ్మెల్యే అవుతాను, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నిధులకు ఏ రకమైన సమస్య ఉండదు, ఎవరిని అడుక్కోవాల్సిన పని లేదు,
ఎస్సీ కాలనీలన్నీ కూడాను హక్కుతో మీకు అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కుతో ఈరోజు మనం అన్ని సాధించుకునే అవకాశం ఉంది. తప్పనిసరిగా మీరందరూ సహకరించాలని ఈ ఎన్నికల సందర్భంగా నా పేరు డాక్టర్ పార్థసారథి. నేను ఈ ఎన్నికల గుర్తు నాది కమలం గుర్తు. మీరందరూ కూడా ఒక్కసారి ఆశీర్వదించండి. ఇప్పుడే చర్చిలోకి వెళ్ళొచ్చాను, మాస్టర్ గారు ఆశీర్వదించారు. మీరందరూ కూడా ఒక్కసారి చెయ్యెత్తి నన్ను ఆశీర్వదించండి చాలు. నేను తప్పనిసరిగా ఈ దుర్మార్గుడైనటువంటి ఎమ్మెల్యేని దించి మీ కాలనీలు కానీ మిమ్మల్ని కానీ బాగు చేసుకునే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.